ಹುಲಿಯದಾಸರಿ, బైండ్ల, చిందోళ్ళు, మాస్టిన్, గోసంగి, డక్కలి. ఎవరైతే మతం మారి కూడా ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ వాడుకుంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం బయట పెట్టి వాళ్ళు. నమస్తే, నా పేరు మదారి కురువరాజు. నేను ఆంధ్రప్రదేశ్ మదారి కురువ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను బైరి వెంకటేశం మోచి ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షునిగా ఉన్నాను. అందరికీ జై శ్రీరామ్. నా పేరు కేడిఆర్ అంటారు. నేను కృష్ణ ధర్మరక్షణ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాను. ఓం నమ శివాయ. నా పేరు కేబి పెద్దయ్య. ఆంధ్రప్రదేశ్ మదారి కురువ రిజర్వేషన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షునిగా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మాది అనంతపురం జిల్లా నివాస ప్రాంతం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కర్ని శ్రీనివాస్ డక్కలి, ఆంధ్రప్రదేశ్ డక్కల హక్కుల సంరక్షణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. నమస్కారం, మాది అనంతపురం జిల్లా. నా పేరు శివప్రసాద్, మదారి కురువ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. జై శ్రీరామ్. శ్రీరామ్. ఈరోజు ఒక అద్భుతమైన శుభదినం అండి. ఎందుకంటే మన విజయవాడలో ఎస్సీ సామాజిక వర్గంలో ఎన్నో రకాల ఉపకులాలు కూడా ఉండడం జరిగిందండి. కానీ అవి ప్రస్తుత సమాజానికి తెలియటం లేదు. ఎస్సీ కులాలు అంటేనే చాలా చాలా అణగారిన కులాలు. ఎందుకంటే ఆర్థికంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎన్నో రకాలుగా వెనకబడినటువంటి కులాలు. ఇది రాజ్యాంగం కూడా గుర్తించింది. ఎంతో మంది మేధావులు కూడా దీన్ని ఒప్పుకున్నారు. అయితే ఈ ఎస్సీ కులాల్లో కేవలం మాదిగ సోదరులు మాత్రమే చాలా ఎక్కువ ఫలాలు పొందుతున్నారు. మిగిలినటువంటి 59 అంటే సుమారు 61 కులాలు ఉంటాయి ఇందులో. ఈ 61లో మిగిలిన 57 నుంచి 59 వరకు వెనకబాటుకు గురైనవి. దానికి ఎన్నో రకాలు మేము పోరాటం చేస్తున్నప్పటికీ కూడా మాకు న్యాయం జరగట్లేదు. మాకు ఏదైతే ధర్మబద్ధంగా దక్కవలసిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు దక్కాలని చెప్పి అలుపెరగని పోరాటం చేస్తున్నారు ఈ యొక్క ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి సభ్యులండి. నిజంగానే వీళ్ళు ఇంతకాలం నుంచి పోరాటం చేస్తున్నది మన సమాజానికి తెలియకపోవడం చాలా బాధాకరం. అందులోకి ముఖ్యంగా చెప్పాలంటే ఈ 57 కులాల వారు కూడా ఇప్పటికీ కూడా హైందవ ధర్మాన్ని అనుసరిస్తున్నారండి. ఎక్కడా కూడా మత మార్పులకు గురి కాకుండా చాలా స్పష్టమైన ఉన్నతమైన లక్ష్యాలతో పనిచేస్తున్నారు. వీళ్ళ గురువులుగా వ్యాస భగవానుడు, సంతు రవదేశ్ గారు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది వీళ్ళకి మార్గదర్శకంగా మారారు. ఇప్పటికీ కూడా వాళ్ళని పూజించుకుంటూ ఉన్నారు. అందుకని ఎవరైతే మతం మారి కూడా ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ వాడుకుంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం బయట పెట్టి వాళ్ళ యొక్క రిజర్వేషన్ పక్కన పెట్టి నిజమైన హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెందే విధంగా వీళ్ళు పోరాటం సాగిస్తున్నారు. దానికి తోడు 57 ఉపకులాలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన పోరాటం వెనకబాటుకు గురైనటువంటి ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఈ నాయకులుగా ముందుకు వస్తున్నారు. అందుకని మనం అందరం కూడా వీళ్ళకి సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఇక నాయకుల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి బైరి వెంకటేశం గారు ఇక దీని గురించి మాట్లాడతారు. నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు విజయవాడలో హిందూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ధర్మరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి కృష్ణ ధర్మరక్షణ సంస్థ వ్యవస్థాపకులు తెల్ల దుర్గారావు గారిని ఈరోజు కలవడం జరిగింది. ముఖ్యంగా హిందూ వ్యవస్థకు మూల పురుషులు, మూల కారణాలు, ఈ మతాన్ని భుజానకేస్తూ తరతరాలకు అందిస్తున్నటువంటి కులాలు దళిత ఉపకులాలు. ఇందులో 57 ఉపకులాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా రకరకాల వృత్తులు నిర్వహిస్తూ ఈ యొక్క ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ చరిత్రను, పురాణాలను భవిష్యత్ తరాలకు అందిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇందులో మాదిగ కులాలు మాత్రమే దళితులుగా ఈ సమాజం చేత, అధికారుల చేత, రాజకీయ నాయకుల చేత గుర్తింపబడుతూ మిగతా కులాలు అణచివేతకు గురవుతూ ఉన్నాయి. ఇలా సామాజికంగా కావచ్చు, మరి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రాజ్యాంగ పరంగా వచ్చేటువంటి అన్ని రకాల అవకాశాల్లో ఇలా ఈ కులాలు దోపిడీకి, నిజంగా అన్యాయానికి గురవుతున్నటువంటి విషయాన్ని ఈరోజు మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాము. దాన్ని ఆ హక్కుల కోసం మా ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి నిరంతరం పనిచేస్తూ ఉంది. సో ఇక్కడ నిజంగా ఈ రిజర్వేషన్ ఫలాల్లో
ఉన్నటువంటి రిజర్వేషన్లు అనేటువంటివి హిందూ మతంలో ఉన్నటువంటి వెనకబడేయబడ్డటువంటి కులాలు ముందుకు తీసుకురావడం కోసం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. సో దీన్ని నిర్దిష్టంగా దాంట్లో ఉంటూ ఆ యొక్క వ్యవస్థను అనుసరిస్తూ పోతున్నటువంటి కులాలు మాత్రం అసలైనటువంటి రిజర్వేషన్లు పొందకుండా తీవ్రంగా నష్టపోతున్నటువంటి విషయాన్ని ఈరోజు చర్చించడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా ఈ కులాలన్నిటికీ కూడా అన్ని సామాజిక వ్యవస్థల నుంచి, సంస్థల నుంచి, ప్రభుత్వాల నుంచి వీరికి సామాజిక న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో అందరినీ కూడా మరి వారి మద్దతు కోరుతూ మేము పోరాటాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. అందులో భాగంగా వీరిని కలవడం జరిగింది. సో కాబట్టి మా న్యాయమైన డిమాండ్కు ఈ హిందూ ధార్మిక సంస్థ కానీ, కృష్ణ ధర్మ రక్షణ సంస్థ కానీ, మిగతా అందరూ కూడా ఇలా రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు అందరూ కూడా ఇలా మా న్యాయమైన డిమాండ్కు మద్దతు ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్తే అండి. సుమారు 25 లక్షల మంది ఈ యొక్క దోపిడీకి గురవుతున్నారంటేనే చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇది చిన్న విషయం కాదు. సమాజంలో ఒక వ్యక్తికి ఎప్పుడైనా అన్యాయం జరుగుతుంటేనే గుండెలు బాదుకుని అయ్యో అన్యాయం జరిగిపోయిందే, అతను మోసం జరిగిపోయిందే అని చెప్పేసి టీవీ ఛానల్లోనే కాదు ప్రతి ఒక్కరు కూడా గుండెలు బాదుకుని అయ్యో పాపం అంటారు. కానీ 25 లక్షల మంది జనాభా ఉన్నటువంటి వ్యక్తులు ఎంత వెనుకబాటుకి, ఎంత దారుణమైనటువంటి దోపిడీకి గురవుతున్నారు అంటే నిజంగానే వీళ్ళు లెక్కలు అన్ని చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా గుండె కోసేసినట్టు అనిపిస్తుంది. ఆ 25 లక్షల మందిలో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది విద్యావంతులు ఉన్నారు, ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఎంతో మంది ప్రయోజనాలు పొందవలసిన వాళ్ళు, ఒక అద్భుతమైనటువంటి ఒక సమాజాన్ని నిర్మించదగ్గ మేధావులు ఉన్నారు. కానీ ఇలాంటి వారికి అవకాశాలు రాకపోతే నిజంగానే ఎదిగే చెట్టుని గొడ్డలతో కొట్టేసినట్టు అనిపిస్తుంది. ఇలాంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితిలో 57 కులాలు ఉన్నాయని చెప్పి మాకు అనిపిస్తుంది. దయచేసి దీనికోసం ప్రతి ఒక్క హిందూ సోదరులు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే రాజకీయ పార్టీలకు అతీతమైనటువంటి ఒక పోరాటం నడవాలి. ఎక్కువ మందికి ఈ విషయాలు తెలియపరచాలి. ఎందుకంటే అపాత్ర దానం ఎప్పటికీ మంచిది కాదు. ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే నిజమైన ఫలాలు దక్కాలి అన్నది మన పోరాటం. ముఖ్యంగా ఈ 57 కులాల్లో ఎక్కువ శాతం మంది హైందవ ధర్మాన్ని ఇప్పటికీ అనుసరిస్తూనే ఉన్నారు. వాళ్ళ వృత్తులను కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. వాళ్ళకు కూడా మనం గౌరవించవలసిన అవసరం ఉంది. జై శ్రీరామ్. ఓం శ్రీ గురుభ్యో నమః. కృష్ణ ధర్మ రక్షణ సంస్థ యొక్క కార్యాలయానికి మేము రావడం జరిగింది. మేము ఎస్సీ 57 కులాలకు సంబంధించిన ప్రతినిధులము. ఈ ఎస్సీ 57 కులాలు శైవ సాంప్రదాయము, వైష్ణవ సాంప్రదాయము, శక్తి సాంప్రదాయాన్ని అనుసరిస్తూ అదేవిధంగా సనాతన ధర్మంలో కొనసాగుతూ ఏవైతే ఈరోజు మనం గురువులుగా వాళ్ళు ఇక్కడ గురు సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ జగద్గురు రేవణ సిద్ధేశ్వరం, సంత రవిదాస్, కనకదాస్ లాంటి సత్పురుషుల యొక్క వారసులు ఈ జాతుల్లో ఉంటారు. అదేవిధంగా నోటితో ఈ ఏవైతే 18 పురాణాలు కావచ్చు, అష్టాదశ పురాణాలు కావచ్చు, ఉప పురాణాలు కావచ్చు, విద్యావంతులు కాకపోయినప్పటికీ ఈ జాతులు తమ నోటి ద్వారా ఈ యొక్క ఇతిహాసాలను ప్రచారం చేస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుతున్న జాతులు ఇవి. ఈ జాతుల్ని ఎస్సీ ఉపకులాలు ఏవంటే మోచి, హొలియదాసరి, బైండ్ల, చిందోళ్ళు, మాస్టిన్, గోసంగి, డక్కలి, మాలజంగం, సమాగరం, బేడబుడగ జంగం, మాలదాసరి, కొలుపుల వాండ్లు, మిత్తయ్యర్వార్, మదాసి కురువ, మదారి కురువ, మాంగ్, మహార్, మాంఘరోడి, నేతకాని, పాకి, మోటి, తోటి, మెహదర్, బ్యాగరి, చాబాటి, ధండాసి, ధోర్, దొమ్మర, సానో, మాతంగి, మాలమస్తి, మాదిగిదాసు, ఎల్లమ్మల వాండ్లు, కొలుపుల వాండ్లు, పంబాల, బారికి, ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, అనామక, అర్వమాల, బావురి, అరుంధతీయ, చండాల, ఘాసి, హడ్డి, రెల్లి, గొడగలి, జగ్గలి, గోదారి, కొలియ, జాంబవులు, పంబాడ, పంబండ, మాలసాలి, మన్యసాలి, సన్యాసి, మాల సన్యాసి, మాస్టి, మండాల, పామిడి, పంచమ, పెరియ, రెల్లి, సంబన్, యాతల, పల్లవన్, ర్యావళి, మాలజంగం,
ఇలా 57 కులాలు ఉన్నాయి. ఈ కులాల యొక్క సమాచారాన్ని ప్రతి ఒక్క అధికారి కూడా ఒక్కసారి పరిశీలించి ఈ కులాలు ఉన్నాయని వాళ్ళు దానిపైన పరిశీలన చేసిన తర్వాత ఈ న్యాయబద్ధమైన కులపత్రాల కోసం ఈ కులాల వల్ల దరఖాస్తు చేసుకుంటే వారు ఖచ్చితంగా ధృవీకరించి ఈ కులాలకు న్యాయం చేయాల్సిన అవసరం అధికారులకు ఉందని తెలియజేస్తూ